స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్లో ఉన్న చాప్టర్ 7 ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ వీడియోలో వచ్చేసరికి ఎక్సర్సైజ్ 7.1 ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 7.1 చూద్దాం. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ 7.1 చూసే ముందు ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్ అని ఉంది. సో ఇవి ఒకసారి చదువుకోండి. ఇవి ఒకసారి చదువుకున్న తర్వాత మీరు ఎక్సర్సైజ్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనం ఈ ఇంట్రడక్షన్ ఆల్జీబ్రాలో ఎక్కువగా ఏం యూజ్ చేస్తామంటే వేరియబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా? సో వేరియబుల్స్ అంటే ABCD ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏదైనా కూడా మీకు వేరియబుల్స్ కిందే వస్తాయి. ఇక్కడ స్మాల్ ABC ఉండొచ్చు అండ్ క్యాపిటల్ ABC కూడా ఉండొచ్చు. ఓకేనా? సో వీటన్నింటినీ వచ్చేసరికి మనం వేరియబుల్స్ అంటాము. ఓకే, సో అండ్ వేరియబుల్స్ వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి మీకు ఫిక్స్డ్గా ఏమి ఉండదు. ఓకేనా? సపోజ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, స్మాల్ ఎక్స్ వాల్యూ 2నే ఉంటుంది, లేదా స్మాల్ వై వాల్యూ 2నే ఉంటుంది ఆర్ 3 ఉంటుంది అనేది ఫిక్స్డ్ ఏం లేదు. జస్ట్ మనకి ఏ వాల్యూ తెలియనప్పుడు ఏదో ఒక వేరియబుల్ని తీసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అందుకని చెప్పేసి మనం వేరియబుల్స్ని చూస్ చేసుకుంటాము. ఓకే, సో వేరియబుల్స్ నేను ఎక్స్ తీసుకున్నా కదా అని చెప్పేసి అందరూ ఎక్సే తీసుకోవాలని ఏం లేదు. వై తీసుకోవచ్చు, జెడ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. స్మాల్ ఎం, స్మాల్ ఎన్, స్మాల్ పి, ఓ, క్యూ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫైండ్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ మ్యాచ్ స్టిక్ ప్యాటర్న్స్. ఓకేనా? సో ఇక్కడ ఒక రూల్ రాయాలి మీరు. ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ టీ. ఓకేనా? సో ఒక మ్యాచ్ స్టిక్స్తో టీ పెట్టాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్ని యూజ్ చేస్తాము. అండ్ సపోజ్ మీరు 2 టీస్ పెట్టాలంటే ఎన్ని స్టిక్స్ యూజ్ అవుతాయి, అదే 3 పెట్టాలంటే ఎన్ని యూజ్ అవుతాయి అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనా? సో ఇవి వచ్చేసరికి మనం ఒక రూల్ రాయాలన్నమాట. అదే సపోజ్ పీ ఉన్నాయి అనుకోండి, టీస్ వచ్చేసరికి ఎన్ని పడతాయి, సపోజ్ ఎన్ ఉంటే ఎన్ని మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలాంటివి మనం రూల్ రాయాలన్నమాట. ఓకే, క్లియర్? సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాచ్ స్టిక్స్ తీసుకుందాం. లెటర్ టీ పెట్టడానికి మీకు మ్యాక్సిమం వచ్చేసరికి 2 సరిపోతాయి. ఓకేనా? సో 2 మ్యాచ్ స్టిక్స్తో ఒక టీ వస్తుంది. అవునా? సో అంటే ఒక పిక్చర్కి వచ్చేసరికి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము, 2ని యూజ్ చేస్తున్నాము. అవునా? సో ఇక్కడ 2. అంటే సపోజ్ నేను 2 టీస్ అరేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఎన్ని మ్యాచ్ స్టిక్స్ యూజ్ చేస్తాము, 2 యూజ్ చేస్తాము. అంటే టోటల్ ఇక్కడ వచ్చేసరికి 2 టీస్ అంటే 2 పిక్చర్స్ని మనం పెట్టడానికి టోటల్గా 4 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేసాము. ఓకేనా? సో ఒక పిక్చర్కి అయితే 2 సరిపోతాయి. టీస్ 2 పెట్టాలి అనుకుంటే మనం 4ని యూజ్ చేయాలి. అంటే ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 2 పిక్చర్స్కి వచ్చేసరికి 2 2s 4 అంటే 4ని యూజ్ చేస్తాము. ఇక్కడ కరెక్ట్గా చూడండి. ఓకే, సో సపోజ్ ఇంకొక టీ పెట్టాలి అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇంకొక టీ పెట్టడానికి కూడా మీరు 2నే యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అవునా? సో అంటే ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 2 మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి. అవునా? సో ఈ టీకి వచ్చేసరికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి. సో ఒక్క టీ పెట్టాలి అంటే 2 స్టిక్స్ని మీరు కంపల్సరీ యూజ్ చేయాలి. అవునా? సో అలానే 3 టీస్ పెట్టాలంటే ఎన్ని స్టిక్స్ని యూజ్ చేయాలంటే 2 × 3 వేస్తాము. అంటే టోటల్గా 6. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ఒక టీ పెట్టాలి అంటే మీరు 2 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నారు. అవునా? అదే 2 టీస్ పెట్టాలి అనుకుంటే ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి అంటే ఈచ్ టీకి వచ్చేసరికి 2 మ్యాచ్ స్టిక్స్ 2. సో మనం 2 పెట్టాలనుకుంటున్నాం కాబట్టి 2 × 2 4 అవుతుంది. సపోజ్ మీరు 3 టీస్ పెట్టాలి అనుకుంటే ఈచ్ టీకి వచ్చేసరికి 2 స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ 2 అనేది కామన్గా వస్తుంది. ఎందుకు కామన్గా వస్తుంది అంటే ఇక్కడ మనం 2 స్టిక్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 కామన్గా వస్తుంది. సో ఇక్కడ మనం టీస్ ఎన్ని పెడుతున్నాం, 3 కాబట్టి 2 × 3 అంటే టోటల్గా 6ని యూజ్ చేస్తాము. ఓకే, అంటే 6 మ్యాచ్ స్టిక్స్ ఉంటే మనం 3 టీస్ పెట్టవచ్చు. అదే సపోజ్ 4 పెట్టాలనుకోండి, ఏం చేస్తాము, 4 టీస్ కావాలి నాకు. ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి అనుకుంటే ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 4 స్టిక్స్ కావాలి కాబట్టి 2 × 4 అంటే టోటల్గా 8 స్టిక్స్ ఉండాలి నా దగ్గర వచ్చేసరికి. ఓకేనా? సపోజ్ నాకు ఎన్ టీస్ కావాలి. ఓకేనా? సో ఎన్ టీస్ కావాలి అనుకుంటే టోటల్గా ఎన్ని స్టిక్స్ని యూజ్ చేయాలి అని క్వశ్చన్ వేశారనుకుంటే ఏం చేస్తారు,
ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 2 స్టిక్స్, ఈ 2 వచ్చేసరికి మీకు కామన్గా ఉంటుంది. సో ఇక్కడ n స్టిక్స్ అన్నారు కాబట్టి సో 2 ఇంటూ n వేస్తారు, అంటే టోటల్గా 2n. 2 ఇంటూ n అంటే 2n. n టీస్ కావాలి అనుకుంటే ఫార్ములా వచ్చేసరికి 2n. ఇక్కడ మనకి రూల్ రాయమన్నారు, సో ఇదే మీకు రూల్ అవుతుంది. క్లియరా? ఓకే. సో ఇప్పుడు నేనైతే టేబుల్లో రాస్తున్నాను చూడండి. ఓకే. సో ఫస్ట్ ఒక టీ పెట్టాలి అంటే 2 స్టిక్స్ కావాలి, అవునా? సపోజ్ టీస్ వచ్చేసరికి నేను 2 పెట్టాలి అనుకుంటున్నాను. 2 టీస్ పెట్టాలి అంటే 4 స్టిక్స్ కావాలి, అవునా? సో అంటే ఈచ్ టీకి వచ్చేసరికి 2 స్టిక్స్ పడుతున్నాయి. సో నేను 2 టీక్స్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 2 ఇంటూ 2 అంటే టోటల్గా 4 స్టిక్స్ కావాలి. సపోజ్ నాకు 3 టీస్ కావాలనుకోండి, ఏం చేస్తాను? సో ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 2 టీస్ పడుతున్నాయి. సో నాకు 3 టీస్ కావాలి కాబట్టి 3 ఇంటూ టీ అంటే టోటల్గా 6 వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ అదే సపోజ్ నాకు 4 టీస్, నేను 4 టీస్ని అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను మ్యాచ్ స్టిక్స్తో, ఓకేనా? సో అంటే టోటల్గా ఈచ్ టీకి వచ్చేసరికి 2 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. అలాగే నేను 4 పెట్టాలి కాబట్టి 2 ఇంటూ 4, మీకు ఈ 2 అనేది కామన్గానే వస్తుంది, ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 8, ఓకేనా? సో నెక్స్ట్ నేను టీస్ వచ్చేసరికి n పెట్టాలి అనుకుంటున్నాను, n టీస్ పెట్టాలి అనుకుంటున్నాను. అంటే ఈచ్ టీకి వచ్చేసరికి 2 మ్యాచ్ స్టిక్స్ని మనం యూజ్ చేస్తున్నాము. సో n టీస్ పెట్టాలి కాబట్టి ఇంటూ n రాస్తాము. 2 ఇంటూ n అంటే 2n అవుతుంది, ఓకేనా? సో ఈ ఫస్ట్ దాని ప్యాటర్న్ వచ్చేసరికి 2n అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ చూద్దాము. ఇది జస్ట్ మీకు నేను గుర్తుండడానికి రాశాను, స్టిక్స్ పెట్టినప్పుడు ఇదేం అవసరం లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ చూద్దాము. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు? ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ ఈ, ఓకేనా? సో ఇప్పుడు ఈకి ఎన్ని యూజ్ చేస్తాము అనేది చూస్తున్నాము, ఓకేనా? సో ఈ పెట్టాలి అంటే ఎన్ని స్టిక్స్ని యూజ్ చేయాలి మనం? 4 స్టిక్స్ని యూజ్ చేయాలి. ఒక ఈ పెట్టాలి అంటే 4 స్టిక్స్ని యూజ్ చేయాలి, చూడండి. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి. సో 4 స్టిక్స్, 1 2 3 4, ఓకేనా? సో ఒక ఈ పెట్టాలి అంటే 4 స్టిక్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం టేబుల్ రాస్తున్నాం చూడండి. ఒక ఈకి వచ్చేసరికి ఎన్ని స్టిక్స్ని యూజ్ చేసాం? 4 స్టిక్స్ని యూజ్ చేసాం, అవునా? సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఒక ఈ పెట్టాలి అంటే ఫస్ట్ పిక్చర్కి 4 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేయాలి. సో 4 రాసేసేయండి. అదే నాకు 2 ఈస్ కావాలి అనుకుంటే ఎన్ని స్టిక్స్ పడతాయి చూడండి. ఓకే. సో అదే నాకు 2 ఈస్ కావాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్స్ పడతాయి? సో ఒక పిక్చర్కి వచ్చేసరికి ఏమో 4, సో 2 పిక్చర్స్ కాబట్టి సో 2 పిక్చర్స్, సో ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 4 మ్యాచ్ స్టిక్స్. సో 2 పిక్చర్స్ కాబట్టి సో 4 ఇంటూ 2 వేస్తాము, అంటే టోటల్గా 8 మ్యాచ్ స్టిక్స్ కావాలి. క్లియర్? సో 2 కావాలి అనుకుంటే 8 కావాలి, ఓకేనా? సో మీకు ఏం లేదు, ఫస్ట్ ఈకి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ పడతాయి అనేది ఫస్ట్ మీరు ఐడియా ఉండాలి, ఓకేనా? సో ఈకి వచ్చేసరికి మనకి 4 మ్యాచ్ స్టిక్స్ కావాలి. అదే సపోజ్ నేను 2 ఈస్ పెట్టాలి అనుకుంటే నాకు 8 మ్యాచ్ స్టిక్స్ కావాలి. ఈ 8 కావాలి అనేది నేను ఎలా చెప్తున్నానంటే, సో ఒక పిక్చర్కి వచ్చేసరికి 4 కావాలి. సో 2 పిక్చర్కి వచ్చేసరికి 4 ఇంటూ 2 అంటే టోటల్గా 8 మ్యాచ్ స్టిక్స్ కావాలి, ఓకేనా? సపోజ్ నేను 3 పెట్టాలి అనుకుంటున్నాను ఈస్. సో ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి? ఇంకొక 4 ఎక్స్ట్రా కావాలి, అవునా? అంటే సపోజ్ ఇట్లా నేను 3 పిక్చర్స్ పెట్టడానికి ఎన్ని యూజ్ చేశాను చూడండి. సో ఇప్పుడు ఇలా నేను 3 పిక్చర్స్ పెట్టడానికి ఎన్ని యూజ్ చేశాను చూడండి. సో ఒక పిక్చర్కి వచ్చేసరికి 4, ఈ 4 వచ్చేసరికి మీకు కామన్గా ఉంటుంది. ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 4 ఉంటాయి. సో 3 పిక్చర్స్ కాబట్టి ఇంటూ 3 అంటే టోటల్గా ఇట్లా నేను 3 పెట్టాలి అనుకుంటే నాకు టోటల్గా 12 మ్యాచ్ స్టిక్స్ కావాలి, అవునా? 12 ఉంటేనే నాకు 3 ఈస్ పెట్టగలుగుతాను నేను, లేకపోతే నేను పెట్టలేను. అలానే నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను 4 ఈస్ పెట్టాలి అనుకుంటున్నాను, అంటే ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి? ఈచ్ ఈకి వచ్చేసరికి 4 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. సో నాకు 4 కావాలి కాబట్టి 4 ఇంటూ 4 అంటే టోటల్గా 16 కావాలి.
అదే సపోజ్ ఎన్ ఈస్ పెట్టమన్నారు అనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను వచ్చేసరికి ఎన్ ఈస్ పెట్టమన్నాను అనుకోండి, సో ఏం చేస్తారు, సో ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి 4 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. సో ఎన్ అని అన్నారు కాబట్టి ఇంటూ ఎన్ వేస్తాం. 4 ఇంటూ ఎన్ అంటే 4n. ఇదే మీకు రూల్ అవుతుంది. ఓకేనా? సో క్లియర్. ఇప్పుడు అదే రాస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి మీకు 4 పడుతుంది. సో 2 పిక్చర్స్ కాబట్టి 4 ఇంటూ 2 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పెట్టాలి అంటే మీకు 4 మ్యాచ్ స్టిక్స్ కంపల్సరీ కావాలి. సో నేను 3 ఈస్ పెట్టాలి అనుకుంటున్నాను. సో 4 ఇంటూ 3 అంటే 12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఒక ఈ పెట్టాలి అంటే 4 స్టిక్స్ని యూజ్ చేయాలి. సో 4 ఈస్ పెట్టాలి అనుకుంటే 4 ఇంటూ 4 అంటే 16. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్, ఒక ఈ పెట్టాలి అంటే 4 మ్యాచ్ స్టిక్స్ కంపల్సరీ ఉండాలి. అదే మనకి ఎన్ ఈస్ కావాలి అనుకుంటే 4 ఇంటూ ఎన్ అంటే 4n వస్తుంది. ఓకేనా? సో 4n మ్యాచ్ స్టిక్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ చూడండి, ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ జెడ్కి మనం రూల్ రాయాలన్నమాట. సో ఒక జెడ్ పెట్టాలంటే ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి? 3 కావాలి. అవునా? సో ఒక జెడ్ కావాలి అనుకుంటే 3 మ్యాచ్ స్టిక్స్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా? సపోజ్ నేను 2 జెడ్స్ని అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో అంటే మీ దగ్గర ఎన్ని మ్యాచ్ స్టిక్స్ ఉండాలి? 6 ఉండాలి. అవునా? సో 6 ఉండాలని ఎలా చెప్పారు? సో ఒక జెడ్ని అరేంజ్ చేయాలి అంటే 3 మ్యాచ్ స్టిక్స్ ఉండాలి. టోటల్గా 2 జెడ్స్ కాబట్టి 3 ఇంటూ 2 అంటే టోటల్గా 6 వస్తుంది. మీరు ఇలా మల్టిప్లై చేసి చెప్తారు. అవునా? సో అంటే మీకు 3. ఓకేనా? సో జెడ్లో వచ్చేసరికి 2 కావాలి. సో మ్యాచ్ స్టిక్స్ ఎన్ని యూజ్ చేయాలి అంటే 6 కావాలి మీకు కంపల్సరీ. ఓకే, సపోజ్ నేను వచ్చేసరికి 3 జెడ్స్ కావాలి. ఓకేనా? సో 3 జెడ్స్ అరేంజ్ చేయమన్నాను అనుకోండి. 3 జెడ్స్ అరేంజ్ చేయమంటే ఏం చేస్తారు? 3 జెడ్స్ అరేంజ్ చేయమన్నారు అనుకోండి, మీ దగ్గర ఎన్ని మ్యాచ్ స్టిక్స్ ఉండాలి? సో ఈచ్ జెడ్కి వచ్చేసరికి 3 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. సో 3 జెడ్స్ కావాలి కాబట్టి ఇంటూ 3 వేస్తాము. అంటే టోటల్గా మీ దగ్గర వచ్చేసరికి 9 మ్యాచ్ స్టిక్స్ ఉంటే ఇట్లాగా 3 పెట్టేయచ్చు. ఓకేనా? సపోజ్ నేను వచ్చేసరికి 4 జెడ్ని పెట్టమని చెప్తున్నాను అనుకోండి. ఓకేనా? సో అంటే మీ దగ్గర ఎన్ని మ్యాచ్ స్టిక్స్ ఉండాలి? ఈచ్ పిక్చర్కి వచ్చేసరికి మనం 3 యూజ్ చేస్తున్నాము. సో 4 జెడ్స్ మనం అరేంజ్ చేయాలి అంటే మన దగ్గర టోటల్గా 3 ఇంటూ 4 అంటే 12 మ్యాచ్ స్టిక్స్ ఉండాలి. సపోజ్ నేను వచ్చేసరికి ఎన్, ఓకేనా, సపోజ్ నేను వచ్చేసరికి ఎన్ జెడ్స్ని అరేంజ్ చేయమన్నాను మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేసి అంటే, సో మీ దగ్గర వచ్చేసరికి టోటల్గా 3. ఓకేనా? సో అంటే ఈచ్ జెడ్కి వచ్చేసరికి 3 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. ఎన్ జెడ్స్ కావాలి అన్నాను కాబట్టి సో ఇంటూ ఎన్ రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాచ్ స్టిక్స్ ఎన్ని అని, ఇక్కడ మీరు ఎన్ని అరేంజ్ చేస్తున్నారు అని, అంటే ఎన్ని పిక్చర్స్ అరేంజ్ చేస్తున్నారు అనేది. ఓకేనా? సో 3 ఇంటూ ఎన్ అంటే 3n. ఓకే, సో ఈ 3n మీకు రూల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ సేమ్ అదే రాసేస్తున్నాము. సో ఈచ్ వన్కి వచ్చేసరికి మీకు ఒక జెడ్ని అరేంజ్ చేయాలంటే 3 మ్యాచ్ స్టిక్స్ కావాలి. సపోజ్ 2 జెడ్ని అరేంజ్ చేయాలి అనుకుంటే మ్యాచ్ స్టిక్స్తో, సో ఈచ్ జెడ్కి వచ్చేసరికి 3ని యూజ్ చేస్తున్నాం కదా. సో 3 ఇంటూ 2 ఈ 3 వచ్చేసరికి మీకు మ్యాచ్ స్టిక్స్కి యూజ్ చేసేది. ఈ 2 వచ్చేసరికి ఏంటంటే మీకు ఎన్ని జెడ్స్ అరేంజ్ చేస్తున్నాము అని. ఓకేనా? సో 3 2s 6. నెక్స్ట్ వచ్చేసరికి ఒక జెడ్కి వచ్చేసరికి 3 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. సో అలా నేను 3 జెడ్స్ని అరేంజ్ చేయాలి అంటే ఇంటూ 3 3s 9. నెక్స్ట్ 4 జెడ్ని అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఒక జెడ్కి వచ్చేసరికి 3 మ్యాచ్ స్టిక్స్ కావాలి. సో 4 జెడ్స్ కాబట్టి సో ఇంటూ 4 వేస్తాం. 4 3s 12 మ్యాచ్ స్టిక్స్ ఉండాలి. ఇక్కడ ఎన్ జెడ్స్ని అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను నేను మ్యాచ్ స్టిక్స్తో. ఒక జెడ్కి వచ్చేసరికి 3 మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేస్తాము. సో ఎన్ కాబట్టి సో ఇంటూ ఎన్ వేస్తాము. అంటే టోటల్గా 3 ఇంటూ ఎన్ అంటే 3n వస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ చూద్దాం. మేక్ ఏ రూల్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్స్ రిక్వైర్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ సేస్ ఎన్ ఇన్ ద హాల్. ఓకేనా? సో ఒక హాల్లో వచ్చేసరికి ఫ్యాన్లు ఉన్నాయంట. సో ఈచ్ ఫ్యాన్కి వచ్చేసరికి ఎన్ని ప్లేట్స్ ఉంటాయి? 3. ఓకే, సో
చాలామంది డౌట్ అవ్వచ్చు 4 and 5 కూడా ఉంటాయి అని. సో కొన్ని ఫ్యాన్స్కి ఉంటాయి 4 and 5 కూడా. సో మ్యాక్సిమం చాలా ఫ్యాన్స్ వచ్చేసరికి 3నే బ్లేడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం 3నే కన్సిడర్ చేసుకుందాము, ఓకేనా. సో సపోజ్ ఒక ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయంటే 3. మరి 2 ఫ్యాన్స్కి ఎన్ని ఉంటాయి? 3 + 3 అంటే టోటల్గా 6 ఉంటాయి, అవునా. సో 6 బ్లేడ్స్ ఉంటాయి 2 ఫ్యాన్స్కి. అదే 3 ఫ్యాన్స్ అయితే 3 + 3 + 3 అంటే టోటల్గా 9 బ్లేడ్స్ ఉంటాయి, ఓకే. సో అలాగా n ఫ్యాన్స్ ఉంటే వాటికి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి అనేది మనం రూల్ రాయాలి, ఓకే. సో సెకండ్ వన్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ 1 ఫ్యాన్, ఓకే. సో ఒక ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి? 3 ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఫ్యాన్కి 3నే ఉంటాయని కన్సిడర్ చేసుకుందాం, 4 ఉంటాయని వద్దులేండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ 2 ఫ్యాన్స్, ఓకే. సో 2 ఫ్యాన్స్కి ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయంటే మీరు ఈచ్ ఫ్యాన్కి 3 కాబట్టి 3 + 3 అని చెప్పేసి 6 అని రాసేస్తారు, అవునా. సో 6 బ్లేడ్స్ ఉంటాయని. బట్ దీన్నే వచ్చేసరికి ఎలా రాయొచ్చు అంటే ఈచ్ ఫ్యాన్కి వచ్చేసరికి మీకు 3 బ్లేడ్స్ ఉంటాయి. టోటల్గా 2 ఫ్యాన్స్ కాబట్టి 3 × 2 అంటే 6 బ్లేడ్స్ ఉంటాయని రాసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ 3 ఫ్యాన్స్, ఓకే. సో 3 ఫ్యాన్స్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? సో ఇక్కడ చూడండి, ఈచ్ ఫ్యాన్కి వచ్చేసరికి 3 బ్లేడ్స్ ఉంటాయి. టోటల్గా ఇక్కడ 3 ఫ్యాన్స్కి అడిగారు కాబట్టి 3 × 3, సో 3 × 3 = 9, ఓకేనా. సో ఇక్కడ మీరు లేదా ఈచ్ ఫ్యాన్కి 3 ఉంటాయి కాబట్టి సో 3 ఫ్యాన్స్ కాబట్టి 3 + 3 + 3 ఇలా అయినా రాసుకోవచ్చు. మీరు ఇలా ఎడిషన్ అయినా చేసుకోవచ్చు, ఇలా మల్టిప్లికేషన్ అయినా చేసుకోవచ్చు. బట్ ఇలా ఎడిషన్ చేసే కంటే మల్టిప్లికేషన్ చేసుకోండి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ 4 ఫ్యాన్స్, ఓకే. సో 4 ఫ్యాన్స్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయంటే చూడండి, సో ఈచ్ ఫ్యాన్కి వచ్చేసరికి 3 బ్లేడ్స్ ఉంటాయి. 4 ఫ్యాన్స్ అన్నారు కాబట్టి 3 × 4 అంటే టోటల్గా 12 బ్లేడ్స్ ఉంటాయి, ఓకే. సో ఈచ్ ఫ్యాన్కి 3, సో 4 ఫ్యాన్స్ అన్నారు కదా, సో 3 + 3 + 3 + 3, ఓకే. సో అలానే n ఫ్యాన్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం రూల్ రాయాలి. నెంబర్ ఆఫ్ ఇక్కడ అండ్ సో అని పెట్టేసేసేయండి. నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ n ఫ్యాన్స్, ఓకే. సో n ఫ్యాన్స్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? ఈచ్ ఫ్యాన్కి 3 బ్లేడ్స్ ఉంటాయి. సో ఇక్కడ n ఫ్యాన్స్ అన్నారు కాబట్టి × n వస్తుంది. 3 × n అంటే 3n, ఓకేనా. సో 3n. లేదు మనం ఎడిషన్ చేయాలి అనుకుంటే 3 + 3 + 3 అండ్ సో ఆన్ ప్లస్ n, లాస్ట్లో n టైమ్స్, ఓకేనా. సో n టైమ్స్ యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇట్లాగా మీకు 4 or 3 ఉంటే మీరు ఇలా ఎడిషన్ చేస్తారు. బట్ ఇలా మల్టిప్లికేషన్ నేర్చుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఏం లేదు, స్టార్టింగ్ ఏంటంటే ఒక ఫ్యాన్లో ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి అనేది మీకు ఐడియా ఉండాలి. 2 ఫ్యాన్స్ అన్నారు కాబట్టి ఈచ్ ఫ్యాన్కి 3 బ్లేడ్స్ ఉంటాయి. సో 3 × 2 ఫ్యాన్స్ అన్నారు కాబట్టి × 2 వేస్తాము, ఓకేనా. సో సపోజ్ నెక్స్ట్ వచ్చేసరికి 3 ఫ్యాన్స్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయని అడిగారు అనుకోండి, ఈచ్ ఫ్యాన్కి వచ్చేసరికి 3 బ్లేడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 3 ఫ్యాన్స్ అన్నారు కాబట్టి 3 × 3 అంటే 9. 4 ఫ్యాన్స్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయంటే ఒక ఫ్యాన్కి వచ్చేసరికి 3 బ్లేడ్స్ ఉంటాయి. ఇక్కడ 4 ఫ్యాన్స్ అన్నారు కాబట్టి 3 × 4 అంటే 12 బ్లేడ్స్ ఉంటాయి. నెక్స్ట్ n ఫ్యాన్స్కి ఎన్ని ఉంటాయంటే సో ఒక ఫ్యాన్కి వచ్చేసరికి 3 బ్లేడ్స్ ఉంటాయి. ఇక్కడ n ఫ్యాన్స్ అన్నారు కాబట్టి 3 × n అంటే 3n బ్లేడ్స్ ఉంటాయి, క్లియర్. సో ఇక్కడ ఈ 3n మీకు రూల్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్లో రూల్ రాయమన్నారు కదా, సో అదే, ఓకే. సో రూల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ రిక్వైర్డ్ ఫర్ n ఫ్యాన్స్ దట్ ఈక్వల్ టు 3n, ఓకేనా. సో క్లియర్. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇంకొక వీడియోలో ఉంటాయి. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు మీకు లాస్ట్లో అంటే ఈ వీడియో లాస్ట్లో కూడా డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మీరు కామెంట్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.